నవంబర్ 24, 25వ తారీఖులో మేషరాశి వారికి అతిపెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఖచ్చితంగా మీరు చాలా సంతోషపడేటటువంటి శుభవార్త అనేది రాబోతుంది. అంతేకాదు మీ జీవితంలో చాలా వరకు శుభ ఫలితాలు అనేవి వస్తూ ఉన్నాయి. కొన్ని అశుభకరమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఏ దేవత ఆరాధన చేస్తే అవి తొలగిపోతాయో కూడా మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు అతిపెద్దగా సంతోషపడేటటువంటి వార్తలు మరొక ముఖ్యమైనటువంటి శుభవార్త. అది ఏమిటి? మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. ఎలాంటిది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. అలానే భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులనే మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో కూడా మొట్టమొదటిది. అలానే అన్ని రాశుల్లో కంటే కూడా చాలా ఓర్పు సహనంతో కలిగినటువంటి రాశి. కొన్నిసార్లు వీరు ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పుడు వీరిని కొంతమంది బాధ పెట్టి ఉన్నారు. వారు బాధ పెట్టినటువంటి బాధ అనేది వీరికి చాలా హర్ట్ చేసి ఉంటుంది. అందువల్ల వీరు మేషరాశి వారు ఎలాగైనా సరే ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అనేటటువంటి కసి, అలానే పట్టుదలతో ముందుకు సాగిపోయి విజయాన్ని సాధించి ఒక మంచి పొజిషన్లో ఉండాలి అనేటటువంటి కసితో ఇప్పుడు వారు ఒక మంచి పొజిషన్లో కూడా ఉండి ఉంటారు. అంతేకాదు అలానే వీరు ఏదైనా అంటే మనస్సులోకి వచ్చింది అంటే ఖచ్చితంగా అది 100% సాధించే వరకు నిద్రపోరు. దానికోసం వీరు రేయింబవళ్ళు కష్టపడైన విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా వీరి యొక్క ఆలోచన విధి విధానాలే వీరికి పెట్టుబడి అని చెప్పుకోవచ్చు. అంతేకాదు వీరు మేధస్సుతో కలిగి ఉంటారు. చాలా మేధస్సు ఉంటుంది మేషరాశి వారికి. అలానే చిన్న వయసు నుండే జీవితంలో బరువు, బాధ్యతలు, భారాన్ని అన్నీ చూసి ఉన్నారు. కష్టం, నష్టం, బరువు, బాధ్యత, మోసపోవటం ఇలాంటివన్నీ కూడా వీరి జీవితంలో చూసి ఉంటారు. అందువల్లే వీరు చాలా అనుభవంతో ఉంటారు. అన్ని విషయాల్లో కూడా మంచి అనుభవాన్ని పొంది ఉంటారు. దానివల్ల వీరికి ఈ సమయంలో వీరి జీవితంలో వీరు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎవరు మన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఆదుకున్నారు, ఎవరు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నారు, ఎవరు కష్టపెట్టారు అనేటటువంటి పూర్తి అంశాలపైన పూర్తి అవగాహనను కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు. అంతేకాదు మేషరాశి వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి వీరు పడినటువంటి కష్టం ఉండదు, అవమానం ఉండదు. ఎన్నో అవమానాలు పడినప్పటికీ, ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ వీరు మాత్రం జీవితంలో వెనకడుగు వెయ్యరు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ మేషరాశి వారు జీవితంలో ఎప్పుడైనా సరే విజయాన్ని సాధించటానికి అనుక్షణం కష్టపడుతూ ఉంటారు. అంకిత భావంతో పనిచేస్తారు. ఏ పని చేసినా సరే ఇతరులు మెచ్చుకునేలాగా ఉంటుంది. అందువల్ల సమాజం కూడా వీరిని అధికంగానే గుర్తిస్తూ ఉంటుంది. వీరి యొక్క పైయాధికారుల చేత మంచి ప్రశంసల వర్షాన్ని అందుకుంటూ ఉంటారు. వీరి సీనియర్స్తో కలిసి మంచిగా పనిచేస్తూ ఉంటారు. అంతేకాదు మేష రాశి వారికి జీవితంలో కొన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులు కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వీరు జీవితంలో అంటే వెనకడుగు అనేది వేయరు. ఇది చాలా ఉత్తమమైనటువంటి ప్రధానమైనటువంటి లక్షణం అని కూడా చెప్పుకోవచ్చు. ఎన్ని రకాల కష్టాలు ఎదురైనప్పటికీ జీవితంలో వెనకడుగు వేయరు.
మేషరాశి వారు విజయాన్ని పొందే వరకు నిద్రపోరు. కొన్నిసార్లు దూర ప్రయాణం కూడా చేయవలసి వస్తుంది. అలానే వీరి యొక్క భార్య భర్తల మధ్య అనుబంధం కూడా అధికంగానే పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు జీవితంలో ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది మేషరాశి జాతకులు ఆ యొక్క ఆర్థిక కష్టం నుండి బయటపడాలి అంటే తప్పకుండా లక్ష్మీదేవిని పూజించవలసి ఉంటుంది. లక్ష్మీదేవి ధనానికి అధిపతి. అలానే ఆర్థికంగా అధికంగా కష్టాలు ఎవరికైతే ఉన్నాయో అలాంటి వారు మేషరాశి వారు ఎవరైతే అధిక ఆర్థిక కష్టాలతో బాధపడుతూ ఉన్నారో వారికి తప్పకుండా ఈ సమయంలో కొన్ని రకాలైనటువంటి పూజలు చేసినట్లు అయితే వాటి నుండి కూడా బయటపడతారు. ఉదయం సాయంకాలం తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తే చాలు, తప్పకుండా మేషరాశి వారి అప్పులు కూడా తీరిపోతాయి. అలానే వీరికి అంటే వ్యక్తిగతం అనేది చాలా మంచి స్వభావం కలిగి ఉంటుంది, ఓర్పు సహనం కలిగి ఉంటుంది. దానితో పాటు మంచి అనుభవజ్ఞులై ఉంటారు, అనుభవాన్ని పొంది ఉంటారు. మేషరాశి వారు మంచి అంటే చిన్న వయసులోనే బరువు బాధ్యతలను మోయటం వల్ల వీరికి అన్ని విషయాల్లో కూడా మంచి అనుభవం అనేది ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు మేషరాశి వారికి ఒకప్పుడు వీరి దగ్గర డబ్బు లేనప్పుడు ఎవరైతే వీరిని చీకొట్టి వెళ్ళిపోయారో, ఎవరైతే వీరిని అవమానించారో వారే వీరి కాళ్ళ దగ్గరికి వచ్చే టైం అంటే సమయం కూడా వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఎవరైతే వీరిని ఒకానొక సమయంలో అవమానించి ఉన్నారో, నీ దగ్గర డబ్బు లేదు అని లేదా అందం లేదు అని ఎవరైతే చీకొట్టి వెళ్ళారో వారే వీరి దగ్గరికి వచ్చి వీరిని క్షమాపణ అడిగేటటువంటి రోజు కూడా వస్తుంది. అందువల్ల మీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు. ఎందుకంటే కాలమే ప్రతి దానికి సమాధానం చెబుతుంది అని వదిలివేస్తూ ఉంటారు మేషరాశి వారు. తప్పకుండా ఆ యొక్క కాలం అనేది సమాధానం చెప్పినప్పుడు మీ జీవితంలో చాలా సంతోషంగా అంటే మీరు చాలా సంతోషపడుతూ ఉంటారు. అంటే ఇన్నాళ్ళకి నా యొక్క అంటే ఆ భగవంతుడు నాపై అంటే కరుణను చూపించాడు అనేటటువంటి ఒక విషయం పైన మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంతేకాదు మేషరాశి వారు ఏదైనా ఒక పనిని చేశారు అంటే ఆ పనికి ఇక తిరుగు అనేది ఉండదు, తిరుగులేనటువంటి మంచిగా ఉంటుంది. అంటే అంకిత భావంని పెడతారు, పూర్తి అంకిత భావంతో తన అనుకుని మంచిగా చేస్తూ ఉంటారు. అందువల్లే వీరి యొక్క విజయానికి కారణం. కొన్నిసార్లు ఆఫీస్లో కొంతమంది అంటే మీకు మీ చుట్టూనే ఉంటూ కొంతమంది రహస్యమైనటువంటి శత్రుత్వాన్ని పొందుతూ అంటే రహస్య శత్రువులని చెప్పుకోవచ్చు. మీ చుట్టూ ఉంటూ మీతోనే మంచిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇలా మీరు ఎదిగే విషయాలు చూస్తే మాత్రం వారికి కూడా కళ్ళమంట అనేది అధికంగా వస్తూ ఉంటుంది. అంటే మాకంటే ఎక్కువగా దూసుకుపోతూ ఉన్నారు, మాకంటే ఎక్కువగా సంతోషంగా ఉన్నారు, అదేవిధంగా మాకంటే ఎక్కువగా మంచిగా పేరుని పొందుతూ ఉన్నారు, వీరిని అందరూ గౌరవిస్తూ ఉన్నారు, అది మాకు దొరకట్లేదు అనేటటువంటి కొంచెం కుళ్ళు కుతంత్రాలతో కూడా మీపైన కక్ష కట్టేటటువంటి అవకాశం అధికంగా ఉంటుంది. అలానే యొక్క మేషరాశి వారు ఏదైనా అనుకుంటే గనక తప్పకుండా అందులో విజయాన్ని పొందే వరకు మాత్రం నిద్రపోరు. తప్పకుండా గొప్ప విజయాన్ని అందుకున్న తర్వాతే వీరు మంచిగా ప్రశాంతంగా ఉంటారు. దానితో పాటు వీరు ఒక గొప్ప విజయాన్ని అందుకున్నప్పటికీ ఇంకా విజయాలు పొందాలి అనేటటువంటి ఆలోచన విధి విధానం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఇంకా గొప్ప విజయాన్ని పొందాలి, ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన కారణంగా వీరు సుఖాంతమైనటువంటి జీవితానికి కూడా దూరంగా ఉంటారు. అంతేకాదు వీరిలో ఒక మంచి లక్షణం ఏమిటి అంటే గనక ఎవరైనా ఏదైనా చిన్న సహాయం చేసినా కూడా దానిని జీవితకాలం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అంతేకాదు ఎవరు ఏ చిన్న సహాయం చేసినా కూడా ఇతరులకి వీరు ఎక్కువగా సహాయం చేయటానికి ముందుకు వస్తూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు. అంతేకాదు మేషరాశి వారికి ప్రయాణాలు కూడా చేసే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. దూర ప్రయాణాలు అనేవి చేసి అంటే అకస్మాత్తుగా వీరు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తూ ఉంది మేషరాశి వారిలో. అలానే మేషరాశి వారికి తప్పకుండా శుభవార్త వినబోతున్నారు. అన్నింటిలో కూడా బాగుంది. అదేవిధంగా వీరు ఖచ్చితంగా అంటే వీరిని ఎవరైతే చీకొట్టి వెళ్ళారో వారే వీరి దగ్గరికి వచ్చి వీరిని క్షమాపణ అడుగుతారు. దానివల్ల వీరు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇన్నాళ్ళకి భగవంతుడు మీపై కరుణ చూపించారు అనేటటువంటి ఆలోచన మీలో వస్తుంది. ఇక ఇలా మేషరాశి వారికి నవంబర్ 24 ఆదివారం రోజున చీకొట్టిన వారి దగ్గరికి వస్తారు. ధనపరంగా కూడా కలిసి వస్తుంది.
స్థిరాస్తులు కూడా కొలిక్కి వస్తాయి. డబ్బుని సంపాదించాలి అనేటటువంటి మీ కోరిక నెరవేరుతుంది. ఆర్థికంగా ఎదుర్కొనే కష్టాలు ఈ రోజుతో ముగుస్తాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా డబ్బు ఏదో ఒక రూపంలో చేతికి అందుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి నవంబర్ 24 ఆదివారం రోజున అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంది. అలానే వీరికి తప్పకుండా ఎక్కువగా సంతోషపెట్టేటటువంటి వార్త ఏమిటి అంటే ఒకానొక కాలంలో వీరిని కాదన్న వారే, వీరిని ఏదో ఒక అంటే కారణంతో రిజెక్ట్ చేసిన వారే మళ్ళీ వీరి దగ్గరికి రావటం అనేది విశేషమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా నవంబర్ 24. ఇక ఆదివారం రోజున మేషరాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.